90 ఎకరాల ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 8214 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ అభ్యర్థించింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇప్పుడు 10 మంది 11 మంది ఇక్కడ 6 అక్కడ 5 చనిపోయిన నేపథ్యంలో మరి మంత్రి గారు మాట్లాడి బయట వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటి ఈ జరుగుతున్న ఈ పరిణామాల్లో మీ బాధ్యత కాకూడదని, ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదని ఆ దేవదేవుడి మీద, అలాగే సంవత్సరంలో అప్పన్న దేవదేవుడి మీద మాకు మా వారి తాలూకా కరుణా కటాక్షాలు ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు ఇలాంటి పరిస్థితులు జరగకూడదని చెప్పని మేము ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. మంత్రి గారు అందుకే అధ్యక్ష తమని ముందే అర్థించాను నేను. వాళ్ళు చాలా ప్రశ్నలు వేశారు, అనుమానాలు ఉన్నాయి. నివృత్తి చేసే అవకాశం నాకు ఇవ్వండి. నేను మీరు కొంచెం ఉదారంగా పోయారు అధ్యక్ష. ఆ ఉదారతని వాళ్ళు స్వీకరించలేరు అధ్యక్ష. అంటే వాళ్ళ స్వభావం అది కాదు అధ్యక్ష. తిరుమల వైకుంఠ ఏకాదశి, అలాగే చందనోత్సవం, సింహాచలం, ఈ 2 ఇష్యూల మీద జరిగినటువంటి సంఘటనల మీద విచారణ నివేదికలు వచ్చాయి. సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకున్నాం. ఇంకా తప్పులు జరిగినాయని ఏదైనా ఉంటే వాటిని కూడా బాధ్యత తీసుకుంటాం. చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తున్నాం. ఇవన్నీ కూడా చెప్పాను అధ్యక్ష. 1-2 విషయాలు తమ దృష్టిలో పెట్టాలి. నిన్న అధ్యక్ష, మొన్న 2 రోజులు కాలేదు అధ్యక్ష, వాళ్ళ పార్టీకి చెందినటువంటి మాజీ టీటీడీ చైర్మన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష? మలమూత్రాలు, మద్యం బాటిల్, మధ్య మహావిష్ణు విగ్రహం అక్కడ పడి ఉంది, టీటీడీ పాలక మండలి తీరిది అన్నాడు అధ్యక్ష. మేము దాని గురించి ఎంక్వైరీ చేశాం. తిరుమల సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్పాలి అధ్యక్ష. ఆ శిల్పం చెక్కడానికి పూనుకున్నటువంటి శిల్పి తాలూకా స్టేట్మెంట్ అధ్యక్ష. స్థపతి కన్నాచారి ఆయన కుమారుడు స్టేట్మెంట్ ఇది. గురుస్వామి 22 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు బెంగళూరుకి చెందిన వారి కోసం వారిచ్చిన డ్రాయింగ్ మేరకు శనీశ్వరుడి విగ్రహాన్ని చేపట్టాం. విగ్రహంలో సింహభాగం పూర్తయ్యే పరిస్థితుల్లో గదా ఆయుధంగాను చేతుల శిల్పాన్ని చెక్కాం. విగ్రహ ప్రతిష్టలోగానే ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో మరణించాడు. వారి కుటుంబ సభ్యులు కూడా ఈ విగ్రహాన్ని తీసుకుపోవడానికి ఇష్టపడలేదు. ఇదే సమయంలో మేము కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దాన్ని పూర్తి చేయలేక ఆ శనీశ్వర విగ్రహానికి యొక్క ముఖ కవలికలను కూడా పూర్తిగా చెక్కలేకపోయాం, శిల్పితనం చూపించలేకపోయాం. 2003 అలిపిరి బాంబు పేలుడు జరగడంతో, అంటే తమకు గుర్తుంటుంది అధ్యక్ష, గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడి అది అలిపిరిలో జరిగింది. ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శిల్పుల చెక్కడం అనేటువంటి ఆ స్థలాన్ని సెక్యూరిటీ రీజన్స్లో ఖాళీ చేశారు అధ్యక్ష. ఖాళీ చేసిన తర్వాత చిన్న చిన్న విగ్రహాలు తీసుకొని శిల్పులు వెళ్ళిపోయారు. ఈ భారీ విగ్రహం అక్కడే పడిపోయింది. ఇది పూర్తి కాని విగ్రహం. శిల్పులు తీసుకెళ్ళలేదు. దాన్ని శిల్పంగా చెక్కమన్న ఆ పెద్ద మనిషి మరణించాడు. అది అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సగం చెక్కినటువంటి రాతి పక్కన నిలబడి బ్రాందీలు, విస్కీలు ఇవన్నీ చూపించి ఫోటోలు వేసి హిందూ ధర్మానికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమని ఒక నాస్తికుడు చెప్పడం
ఎంత దయనీయమైన పరిస్థితి అధ్యక్ష. ఒక నాస్తికుడు చెప్పడమా హిందూ ధర్మాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి ఆ పెద్ద మనిషి చెప్పడమా అధ్యక్ష? ఇంకా చెప్పాలి అధ్యక్ష, టీటీడీ ప్రతిష్టని ఎవరు దిగజారుస్తున్నారనేటువంటిది టీటీడీ ప్రస్తుత బోర్డు సభ్యులు, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం, అలాగే ఇతర సంస్థలకు సంబంధించిన ప్రతినిధులందరూ ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ స్టేట్మెంట్ నేను ఇప్పుడు మళ్ళీ చదివితే సమయం పడదు, మీకు పత్రికల్లో వచ్చింది, వీడియోలో వచ్చింది. అలాగే అధ్యక్ష, ఈయన చేసిన ఈ తప్పుడు ఆరోపణ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల హిందూ ధర్మాన్ని కాపాడండి, సనాతన ధర్మాలకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే ఉద్దేశంతో ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష మొత్తం విచారించి స్థపతుల యొక్క స్టేట్మెంట్లు తీసుకొని తిరుపతిలో ఈరోజు 338/2025 అలిపిరి పోలీస్ స్టేషన్లో ఈ యొక్క నాస్తికుడు అనబడేటువంటి బోమన కరుణాకర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అధ్యక్ష. నిన్ననే నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. కేసు విచారణలో ఉంది. ఆయన దోషిత్వం పూర్తయితే తప్పనిసరిగా శిక్ష అర్హుడవుతాడు హిందూ మత ధర్మాల ప్రకారం అని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చాలా పెద్ద పెద్ద మాట్లాడారు నా మిత్రులు, నన్ను గురించి కూడా ప్రశ్నించారు అధ్యక్ష. మరి మా ఎల్ఓపి గారు అయితే పెద్ద ఆయన నా గురించి కూడా కొంచెం మంచి మాటలు చెప్తూ